చేస్తే మా మార్కెట్లో డిస్ట్రిబ్యూటర్స్ బెటర్గా చెప్తారు, వాళ్ళని అడగాలి. నాకు ఏ సినిమా రిలీజ్ అయినా సంతోషమే. బట్ అల్లరి ప్రియుడు ఒకటి బాగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే సాంగ్స్ ఉంటాయి, బోర్ కొట్టకుండా. థియేటర్ ఓల్డ్ సినిమాకి వెళ్ళినా కూడా మ్యూజిక్ హెల్ప్ అవుతుంది, మంచి సినిమా కూడా. సో అలాంటి సినిమాలు అయితే బెటర్. అవును, ఎంటర్టైన్మెంట్ ఉండేలా. ఇప్పుడు నేను నెక్స్ట్ చేసే ఓ సినిమా అన్నీ ఉంటాయి, అన్నీ మిక్సర్. సో అల్లరి ప్రియుడు లాగా అన్నీ. మళ్ళీ అల్లరి ప్రియుడు సీక్వెల్ చేయాలంటే చేస్తారా? అలాంటి మూవీస్ మీరు బాగా మీరందరూ చూస్తారంటే చేస్తా. చేయడం మనకెందుకు. ఈ బైకర్ మంచి సినిమానే చేసాము, కానీ టైం తీసుకున్నాము. ఆ కష్టం ఫలించింది. ఐ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ క్యారెక్టర్ ఫ్రమ్ ద బిగినింగ్. దీన్ని ఇలా ఉండాలి అని అనుకుని చేశాను. దాని రిజల్ట్ ఇప్పుడు మీరందరూ ఇస్తున్నారు, చూపిస్తున్నారు. రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ ఇప్పుడు నేను సినిమా చేస్తున్నాను, 2 సినిమాలు చేస్తున్నా. ఒకటి మగాడు అని మన పవన్ సాధినేని డైరెక్షన్లో. ఓకే. అది నెక్స్ట్ రిలీజ్ కాబోతుంది కాబట్టి దాని ముందు ఇంకో సినిమా చేస్తున్నాను. ఇంకా టైటిల్ అనుకోలేదు. విలన్ క్యారెక్టర్ వచ్చి చేయడం, బిగినింగ్ కొన్ని క్యారెక్టర్స్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే ఎలాగైనా మనం చేయొచ్చు. ఆ తర్వాత పాత క్యారెక్టర్ పాతగా చేసినట్టు చేయకుండా కొత్తగా ఏం చేయాలని మనం వెతుకుతూ ఉంటాం. కానీ బిగినింగ్ విలన్గా చేయడం మాత్రం ఈజీ. మనం ఏం చేసినా మనం మొగం ఎలా పెట్టుకున్నా అన్నీ ఓకేనేస్తారు. హీరోగా చేయాలన్నానే మొగం బాగా పెట్టుకోవాలి, సరిగా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, చాలా కష్టపడాలి. పిల్లలు వాళ్ళ విషయం, వాళ్ళ సబ్జెక్ట్, వాళ్ళు సినిమాలు చేస్తున్నారు. వాళ్ళు చేసేది మాకు సంబంధం లేదు. వాళ్ళుగా సబ్జెక్ట్ వింటారు, వాళ్ళుగా ఓకే చేస్తారు, వాళ్ళుగా చేస్తున్నారు. అండ్ మంచి పేరు సంపాదిస్తున్నారు. సో నాకు మంచి అడ్వైస్, సపోర్ట్ అన్నీ నా పిల్లలే ఇస్తున్నారు. వెరీ గుడ్. రాజశేఖర్ గారు, ఇప్పుడు మీరు యూ హ్యావ్ కమ్ బ్యాక్ విత్ బైకర్. పిల్లలు కూడా బిజీగా ఉన్నారు. జీవిత గారు, షీ ఈజ్ అన్ యాక్టర్ అండ్ డైరెక్టర్. ఆవిడ కమ్బ్యాక్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆమె కమ్బ్యాక్ ఉంటుందా? యాజ్ అన్ యాక్ట్రెస్ గా చాలా మంచి వాక్యూమ్ ఉంది ఈ రోజున. ఒక మదర్ క్యారెక్టర్స్ కానీ కొంచెం డిఫరెంట్ అలా చేయడానికి చాలా మంది అడుగుతున్నారు. బట్ ఏంటంటే జీవితం లేకపోతే మాకు పని అవ్వదు. జీవితం లేకపోతే జీవితం లేదు. అవును, జీవితం. మా ముగ్గురిని చూసుకోవడం ఆవిడే. ఆవిడ లేకుండా ఎక్కడైనా వెళ్ళిపోతే అంత సఫరర్స్ మేమంతా. సో అందువల్ల మేము పంపించడం లేదు. పాలిటిక్స్ కూడా అదే. పాలిటిక్స్ వెళ్తే మేమంతా అవును చాలా పెద్ద ఇది అయిపోతుంది అని మా పిల్లలు మేము కలిసి తీసుకుని